అలాగే డిస్ట్రిక్ట్ మేనేజ్మెంట్ మంత్రిగా అద్భుతమైనటువంటి డైనమిజం ని చూపిస్తున్నారు వంగలపూడి అనిత గారిని ఘనంగా చప్పట్లతో వేదికపైకి ఆహ్వానించేస్తున్నాము. ఈటీవీ ప్రేక్షకుల హృదయాల్లో నిలబడడానికి కారణం మన కేబుల్ ఎంఎస్ఓలు ఆపరేటర్స్ అందించిన అంకిత భావము, అలాగే సేవా దృక్పథము. అర్జునుడికి కృష్ణుడిలాగా మన ప్రసారాల్ని ప్రజల గుండెల్లోకి చేర్చేది వాళ్లే. వాళ్ళకి కృతజ్ఞతగా వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. మరి శ్రీదేవి డిజిటల్ మిస్టర్ గణేష్ కుమార్ రాజు గారిని వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. అలాగే విన్సాట్ డిజిటల్ మిస్టర్ ప్రసాద్ రాజు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. బాజీ కమ్యూనికేషన్స్ మిస్టర్ జి శ్రీనివాసరావు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. జీటీపీఎల్ హ్యాత్వే మిస్టర్ పిల్లా శ్రీనివాస్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. వైజాగ్ సిటీ కేబుల్ మిస్టర్ కె సంతిలి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్. అనిత గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అందరికీ నమస్కారం అండి. ఒక మహోన్నతమైన వ్యక్తిని తలంచుకుంటూ కరెక్ట్ గా 50 సంవత్సరాల క్రితం ఇదే విశాఖ గడ్డ మీద ఈనాడు అనే పేరుతో ఉషోదయాన్ని నింపిన ఈటీవీ తాలూకా 50 సంవత్సరాల ఈ వేడుకలో నేను కూడా పాల్పంచుకునే మంచి అవకాశం కలుగజేసినందుకు ప్రత్యేకంగా ఈటీవీ బృందాన్ని అందరికీ, అదేవిధంగా ఈనాడు బృందానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఉదయాన్నే లేచిన వెంటనే ఇంట్లో అమ్మా నాన్న కాఫీ కప్ తో కనిపిస్తారో లేదో తెలియదు, కానీ ఈనాడు పేపర్ తో మాత్రం కనిపించే ఎన్నో ఉదయాలు మనం అందరం కూడా చూస్తున్నాం. ఈటీవీలో సినిమాలతో, ఈటీవీలో కామెడీ షోలతో, ఈటీవీలోని సీరియల్స్ తో, మోటివేషనల్ సంబంధించిన ఈవెంట్స్ తో కూడా ఎన్నో సందర్భాల్లో ఈ టీవీ, మీ టీవీ, మన టీవీ అని చెప్పుకునే సందర్భాన్ని కూడా మనం చూసుకున్నాం. రామోజీరావు గారి గురించి చెప్పాలంటే ఒక లెజెండరీ పర్సనాలిటీ. ఈటీవీలోని, ఈనాడులోని కూడా పనిచేసిన ప్రతి ఒక్క సభ్యుల్ని కూడా తన సొంత కుటుంబ సభ్యులుగా భావించడమే కాకుండా వాళ్ళ తాలూకా అవసరాల గురించి కూడా ఆయన ముందుండి నడిపించే వ్యక్తిగా, ఆయన ఒక లెజెండరీ పర్సనాలిటీగా మనం అందరం భావించుకోవాలి. అటువంటి వ్యక్తిని ఈరోజు మార్గదర్శకంగా తీసుకోవడమే కాదు, ఇటువంటి ఎన్నో ఈవెంట్లు ఈ ఈటీవీ, అదేవిధంగా ఈనాడు 50 సంవత్సరాల వేడుక, 100 సంవత్సరాల వేడుక జరుపుకోవాలి. తెలుగు నేల ఉన్నంత వరకు కూడా ఈటీవీ సంబరాలు చేసుకుంటూనే ఉండాలని మనస్ఫూర్తిగా ఒక తెలుగు అమ్మాయిగా నేను ఈ రోజు ఈ మాటలు చెప్తున్నానండి. ఈ మంచి అవకాశం వచ్చిన మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. జై హింద్.